హ్యాపీగా ప్రాఫిట్స్లో ఉన్న వాళ్ళు లేరు. సొంత వ్యాపారాలు అమ్ముకొని, సొంత స్థలాలు అమ్ముకొని, సినిమా మీద, ఓన్లీ సినిమా మీద ఉన్న ఇష్టంతో ఇంకా ఇండస్ట్రీలో గడుపుతున్న వాళ్ళు 99%. మేబీ కొంతమంది అనొచ్చు ఎక్స్పీరియన్స్ లేదు కదా మీకు అన్నీ అలాగే కనిపిస్తాయి అని. అండ్ ఐ డోంట్ నో, నెగిటివ్గా కూడా మాట్లాడతారేమో, మీకేం తెలుసు, మీరు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అని. కానీ కొంచెం చదువుకున్న వాళ్ళం కాబట్టి అర్థమవుతుందండి పరిస్థితులు చూస్తుంటే. చాలా అంటే చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. వీ హ్యావ్ మేడ్ మూవీస్ లైక్ బాహుబలి, పుష్ప 2 ఆర్ హనుమాన్, ఎనీథింగ్. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ ప్రొడ్యూసరు హ్యాపీగా లేరు. అది మా అందరికంటే ఎక్కువగా మా కార్మికులకు తెలుసు. ఈరోజు నాతో వర్క్ చేస్తున్న సినిమాలో ఎవ్రీ యూనియన్ మెంబర్స్కి తెలుసు మేము ఎంత స్ట్రగుల్ పడుతున్నాము సినిమా కంప్లీట్ చేయడానికి. ప్రతి ప్రొడ్యూసర్ వాళ్ళకి తెలుసు. వాళ్ళకన్నా ఒక స్కెడ్యూల్ అయిపోయేసరికి అమౌంట్స్ రిసీవ్ అవుతున్నాయి. ప్రొడ్యూసర్కి సినిమా అయిపోయి రిలీజ్ అయిన తర్వాత కూడా 90% ఆఫ్ ది అమౌంట్స్ రావట్లేదు. 90% ఆఫ్ పీపుల్కి అసలు అమౌంట్స్ రికవరీయే అవ్వట్లేదు. మేము మాట్లాడకూడదు, ఎందుకంటే మాట్లాడితే వాళ్ళ హీరో సినిమా వల్ల నష్టపోయామని అంటారు కొంతమంది. ఇంకా కొంతమంది వాళ్ళకి బిజినెస్ చేతగాక చేయలేదంటారు. ఇంకా కొంతమంది మీకేం తెలుసు అసలు అని మాట్లాడతారు. ఇంకా కొంతమంది మేబీ నేను అమ్మాయిని కదా, నేను నోరు మూసుకొని ఇంట్లో ఉంటే బెటర్ ఏమో అనేవి చాలా రకాలుగా వినబడతాయి. కాకపోతే ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న సిచ్యువేషన్స్లో రేట్ హైక్ చేసే పరిస్థితుల్లో ఏ ప్రొడ్యూసర్ లేరు. అది అందరికంటే ఎక్కువ మా కార్మికుల ఎవరైతే అసోసియేషన్స్ రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళకి బాగా తెలుసు. అసోసియేషన్స్ వాళ్ళని మేమేం తప్పు పట్టట్లేదు, ఎవరికైనా వాళ్ళకి కావాల్సింది అడిగే హక్కు ఉంది. కాకపోతే ఇది రైట్ టైం కాదు. ప్రొడ్యూసర్స్ అందరము ఏకధాటిగా ఒకసారి ఎప్పుడైతే వాళ్ళకే తెలుస్తుంది కదా ఈ సంవత్సరంలో ఎన్ని హిట్ మూవీస్ వచ్చాయండి. సో ఇటువంటి పరిస్థితుల్లో మేము వాళ్ళని కాదు అనడానికి కూడా మా దగ్గర స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి కాబట్టే కదా చేయలేకపోతున్నాము. ఎప్పుడైతే సిచ్యువేషన్ సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుందో డెఫినెట్గా వీ ఆల్ దేర్ టు అకామిడేట్ దేర్ వాట్ ఎవర్ దే ఆర్ ఆస్కింగ్. వాళ్ళకి ఎప్పుడు ఏది కావాలన్నా చూసుకుంటూనే వస్తున్నారు ప్రొడ్యూసర్స్ అందరూ. కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్లో కూడా ప్రైస్ హైక్ అడిగితే చేసాము కాదనకుండా. అప్పుడు యూనియన్స్ అందరికీ అడిగినట్టుగా ఇచ్చేసాం. ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకొని సపోర్ట్ చేయాల్సిన టైం ఇది. ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్నది పక్కకు పెడితే 24 క్రాఫ్ట్స్తో పాటు అందరం కలిసి వర్క్ చేస్తేనే ఈ ఇష్యూ రిజాల్వ్ అవుతుంది. ఐ డోంట్ నో ఎవ్రీబడి, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని దీన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రిజాల్వ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇండియా